ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతుంది. సిపిఐ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. ఏలూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయా పార్టీల నాయకులు ధర్నా చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏలూరు ప్రతినిధి వినాయక్ అందిస్తారు. జిల్లాల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కనుక అన్ని దుకాణాలు కూడా ఇప్పటికే మూతపడ్డాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మొత్తం అన్ని ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగా ప్రభాకర్ ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు డిమాండ్ చేస్తున్న ధర్నా వల్ల ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా దిగి వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ప్రత్యేక హోదా తమ హక్కని భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు విభజన బిల్లులో 7 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ, అలాగే విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలు, దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి నిధులు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఈ 4 చేయగలిగితేనే ఆంధ్ర రాష్ట్రం సత్వరం అభివృద్ధి చెందుద్దని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించే ఈ రోజున బంద్ పిలిపిస్తే ప్రత్యేక హోదా సాధన సమితి, ఇది సాధన సమితి బంద్గా కాకుండా ప్రజాబంద్గా అన్ని ప్రజా సంఘాలు ప్రజలు కూడా రోడ్డుకెక్కి ఈ బంద్ని జయప్రదం చేయడానికి బలంగా నిలబడతా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా కూడా చేయడం జరిగింది ఢిల్లీలో. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఏపీ ప్రజల మనోభావాలను తెలియచేసేందుకు ఢిల్లీలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. అది కేంద్ర ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి తెలియజేస్తూ ఉంది. అది ఏపీ ప్రజలందరినీ కూడా అవమానపరచడంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి మేము కొత్తగా ఏమీ కోరడం లేదండి. ఆ రోజున అధికారంలో లేనప్పుడు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అది నిలబెట్టుకోమని మాత్రమే అడుగుతా ఉన్నాం. మరి అసలు ఇట్లాంటి దుస్థితి రావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అతనికి ఏపీ ప్రజల పట్ల, సంక్షేమం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. ఆయన తెలుగుదేశం నాయకులందరూ కూడా అవినీతి కోపంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవడంలోనే ఆయన సమయం అంతా గడిచిపోతా ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి నోటుకు ఓటు కేసులో ముద్దాయిగా ఉన్నాడు, దోషిగా దొరికిపోయి మీడియా సాక్షిగా. మరి దాని నుంచి రక్షించుకునే క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతా ఉన్నాడు. మరి నిన్న చూసినట్టయితే మునికోటి ఆత్మహత్య అనేది ప్రజలందరినీ కూడా ఒక రకమైన హెచ్చరిక లాంటిది. ప్రజలందరినీ కూడా నిగూఢంగా మరి ఆ బాధ ఏ విధంగా ఉన్నదో, వారు ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే విషయంలో వాళ్ళు ఎంత స్పష్టతతో ఉన్నారో అర్థమవుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు, అది మరింత ఉధృతంగా మారబోతా ఉంది. సార్, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో ఈ హామీని పొందుపరచకపోవడం వల్లే, ప్రత్యేక హోదాను పొందుపరచకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి రాష్ట్రానికి ఏర్పడిందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు మీ పార్టీ తరఫు నుంచి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? వాస్తవం కాదు. ప్రజలందరూ కూడా గతంలో పార్లమెంట్లో ఏ విధంగా చర్చ జరిగిందో అది ప్రత్యక్షంగా మన వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు అందరి ముందు చర్చ జరిగి అప్పుడు ఆ రోజున 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇవాళ విషయాలన్నీ పొందుపరచలేదని మాట్లాడటం చాలా దురదృష్టకరం. హైదరాబాద్లో 130 కోట్ల రూపాయలతోటి ఆయన క్యాంప్ ఆఫీసు బాగు చేయించుకున్నారంటే ఎలాంటి స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఎక్కడ నుంచుని కూర్చుని మాట్లాడే పరిస్థితి కాదు. ఆయన ఎంతవరకు విదేశాల్లో తిరుగుతూ అక్కడక్కడ కబుర్లు చెప్పడమే తప్ప ఏమాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఆయనకి చిత్తశుద్ధి కానీ, ఈ ప్రజల మనోభావాలు, యువకుల మీద ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ రావాలి, ఈ నిరుద్యోగ సమస్యని పారద్రోలాలంటే ఈ ప్రత్యేక హోదా సాధించాలనే తాపత్రయం మాత్రం చంద్రబాబు నాయుడు లేదా ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈ మద్దతు సిపిఐ మన ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే దీనికి ప్రజలు ఇది ఆరంభం మాత్రమే. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునుకోటి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా యువకులందరూ సమయం పాటించి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితిలో అందరం పనిచేసి ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ ఉద్యమం ఉంటుంది. ఈ ఢిల్లీకి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బందే కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ నాయకులందరూ ఒకటే మాట చెప్తున్నారు, మునుకోటి ఆత్మ బలిదానాన్ని వృధా కానివ్వబోము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేంత వరకు మా పోరాటం అన్ని పార్టీలతో కలిసి ప్రజలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మరోవైపున ఈ బంద్ అయితే ప్రస్తుతం పూర్తిగా సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే రోడ్డెక్కిన ఆందోళనకారులు ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు కూడా మూతపడ్డాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేయాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బంద్ ఎఫెక్ట్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ తలపెట్టారు. ఈ బంద్లో మొత్తం అన్ని రాజకీయ పక్షాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. దీంతోపాటు విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. శ్రీకాకుళంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకారులందరూ చేరారు. అక్కడ ఆర్టీసీ బస్సులని బయటకు పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి శ్రీకాకుళం 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. అదే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల వద్ద కూడా ఆందోళనకారులు ఆ విధంగా చేశారు. ఈ బంద్లో ముఖ్యంగా సిపిఐ పార్టీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు కూడా పాల్గొనడంతో మొత్తం బంద్ శ్రీకాకుళంలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రత్యేక హోదా దేనికోసం కోరుకుంటున్నారు? ప్రత్యేక ప్యాకేజ్ అంటే అది కేవలం 42% మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేక హోదా అంటే 90 దాటి పైచీలకి మనకు వస్తుంది. దానివల్ల ఏంటంటే చాలా విద్యా సంస్థలు కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, కార్మికులు కానీ చాలామంది లబ్ధి పొందడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటుంది. ఈ యొక్క ప్రత్యేక హోదా అనే దానికి మేము మాకు ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీసులు అందరికీ లబ్ధి చేకూరే ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేక హోదా. దీనికి ప్రతి ఒక్కరిది బాధ్యత. మీరనే కాదు, మేమనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది వ్యక్తులకు కూడాను ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా వలన ఏదో ఒక విధంగా కొంత లబ్ధి చేకూరుతుంది. అందుకు ఇది ప్రతి ఒక్కరి తాలూకా హక్కు, సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని చేస్తే బాగుంటుందనేసి మేము మా అభిప్రాయం. నేను మీ పార్టీ జంతర్ మంతర్ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు బంద్లో కూడా పాల్గొంటుంది. అసలు ఏ విధంగా మీ పార్టీ స్టాండ్ ఉండబోతోంది? మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అబద్ధం మాట్లాడి అధికారంలోకి వచ్చారు. ఈ ప్రత్యేక హోదా నిజంగా మీరు తీసుకురాకపోతే ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం మీరు నడి రోడ్డులో తాకడి పెట్టిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మా యొక్క నాయకుడి ద్వారా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యేక హోదా ఆవశ్యకత, అవసరం ఎంత ఉందనేది ప్రతి ఒక్కరు మాకు చెప్పాలన్నదే మా ప్రథమ ఉద్దేశం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్లో అతను అవినశలు అనకూడదు. తన ఆరోగ్యం, తిండి, తిప్పులు ప్రజల కోసం అతను పరితపిస్తున్న ఆ ప్రయత్నం చూస్తే ప్రతి ఒక్కరు హర్షించనీయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర ప్రజలారా మీరు వచ్చి ఆయనకి మద్దతు ఇవ్వండి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి అని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని విడదీసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యంగా చెప్తున్నారు. ఈయన మళ్ళీ మీరు ఉద్యమం చేస్తా అంటున్నారు. నిన్న మునుకోటి చనిపోవడం మీ దీంట్లోనే జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాం? అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వయంగా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి మండలిలో కూడా నిర్ణయం తీసుకొని ప్లానింగ్ కమిషన్ పంపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు 14 నెలలు అయింది. 14 నెలలు అయినా సరే ఇంతవరకు ఎటువంటి అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాయో హామీలు నెరవేర్చే పరిస్థితిలోని ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షులైన టీడీపీ కూడా ఈరోజు ఏదో వాళ్ళకి భయపడో నయానా భయానా ఈరోజు ఆ రోజు ఎన్డీఏలో కొనసాగుతున్నారు తప్ప వాళ్ళు ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. కొంతమంది ఎంపీలు అంటున్నారు, వాళ్ళు ఏమని కొంతమంది ఎంపీలు చెప్తున్నారు వాళ్ళకి ప్రత్యేక హోదా మేము తేలేం కానీ ప్రత్యేక ప్యాకేజ్ మాత్రం పట్టుకొస్తాం అంటున్నారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఈ ప్రత్యేక హోదాయే సర్వరోగ నివారణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఇప్పటికీ కూడా బంద్ అయితే మాత్రం ఆపం బంద్ అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అన్ని రాజకీయ పక్షాలు ఏదైతే బీజేపీకి, టీడీపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు ఒకటయ్యాయి. అందరి నినాదం ఒకటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాలి. కేంద్రంలోని మద్దతుతో ఉన్నటువంటి టీడీపీ తప్పనిసరిగా వాళ్ళ ఎంపీలు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులు కూడాను బయటకు వచ్చి పోరాటం చేస్తే తప్ప రాదు. అంతవరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు బంద్ దిగ్విజయం జరగట్లో కూడా వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాం అనే దాని మీద వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.